ఏం చెప్పింది ఈ అబ్బాయికి సీన్ ఏం చెప్పాలి, ప్రసన్న గారు డైలాగ్ చెప్పండి చాలు, నా పని నేను చేసుకుంటాను, అలాగే పని చేసాం. అంత సూపర్ ఇంగ్లీష్. కానీ ఎనక్కొచ్చింది. ఆ తర్వాత మా సెకండ్ హీరోయిన్ పేరు రీతు సారీ రీతు వర్మ, కరెక్ట్ కదా? ఎస్, రీతు వర్మ. సో రీతు వర్మ ఎలా సెలెక్ట్ చేసామో తెలుసా అబ్బాయిలు? ఈ అమ్మాయి ఎలా ఉండాలండి అన్నారు. ఎవరు? రాజా అంట. కొత్త గొప్ప ఇల్లు పెట్టేట్టు ఉండాలండి. ఇలా చూస్తే ఏంద్ర ఇదే కొట్టేటట్టు ఉంది కదా అన్నట్టు ఉండాలండి అని అనుకొని అప్పుడు అమ్మాయిని సెలెక్ట్ చేసాం. అంతేనా? ఏదో చెప్పు. సో నిజంగానే ఈ అమ్మాయి పేరు నేను జోక్ చేయలేదు, నిజంగా ఆ పిల్ల పేరు నాకు గుర్తురాదు కరెక్ట్గా. కరెక్టే కదా? కరెక్ట్. అందుకే కారణం సార్. సో ఎక్సలెంట్. కానీ ఇద్దరు చూడండి తాటి చెట్లలాగా ఎంత కూడా ఉన్నారు హీరోయిన్ ఇద్దరును. ఎందుకు సెలెక్ట్ చేసాం? వాళ్ళిద్దరికన్నా కూడా మా హీరో సందీప్ కిషన్. సో సందీప్ గారు ఎన్నోసార్లు సందీప్ గారు నేను సినిమా చేద్దాం ఎప్పటి నుంచో, మేము వయసుకు వచ్చాము సినిమా అప్పటి నుంచి. ఆ తర్వాత అలాగే భగవంతుడి దయ వల్ల ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ఎదుర్కొంటూ వెళ్ళిన తర్వాత మరలా ఈ సినిమా సందీప్ గారు అడిగిన ఒక్క క్షణం కూడా ఆలోచించాల. ఎందుకంటే పాపం ఎన్ని సంవత్సరాల కళ అయింది సినిమా చేయాలని. సో ఈ టైంలో నేను నో చెప్పడం కరెక్ట్ కాదనిపించింది. నేను ఒక గుడికి వెళ్తుంటే రావు రమేష్ గారితో ఒక సింగిల్ పోస్టర్ పడింది, ఒక సోషల్ మీడియాలో చూశాను. రమేష్ గారు హీరో అయిపోయారు సార్ అన్న. అప్పుడు సినిమా గురించి ఆయనకు తెలియదు, అంటే సినిమా గురించి తెలుసు, నేను చేస్తానని తెలియదు. అవునా సార్ అంటే, అవును సార్ హీరో అయిపోయారు, మనం సినిమా చేస్తున్నాం సార్. అప్పుడు నేను ఫోన్ చేశాను, చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. సో ఎనీహో ఈ మజాకా సినిమా నిజంగా ప్రసన్న గారు ఇందాక చెప్పినట్టు అదే దాని అంతటా అదే వెళ్ళి అందరినీ పిక్ చేసుకుంది. రమేష్ రామా లండన్ ఏం చెప్తాం ఇక్కడ వాళ్ళేంటి ఇట్లా అని చెప్పి సందీప్ గారిని అందరినీ ఒక్కొక్కరిని పిక్ చేసుకొని అది మజాక లాస్ట్ అండ్ ఫైనల్గా ఎక్కడ రా మా కొడక అని చెప్పి నన్ను ఒక్కరిదాన్ని గేమ్లో తీసుకొచ్చింది. సో ఎందుకంటే అందరికన్నా మజాకా ప్రాజెక్ట్లోకి లాస్ట్ వచ్చింది నేనే. సో అలా ఈ సినిమా స్టార్ట్ అయింది. తమ్ముళ్ళు చెప్తున్నా ఏమి ఎగురుతాయి? సీట్లు ఎగురుతాయి. సీట్లు కాదు, ఆ గేట్లు పగులుతాయేమో డౌట్. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అంత కామెడీ ఉంటుంది సినిమాలో, ఎక్సలెంట్ ఉంటుంది. ఎవ్రీ సీన్ ప్రసన్న గారు ఎరక్కొచ్చారు, డైలాగు ఒక రేంజ్లో రాసేసారు ఆయన. సో ప్రతి సీను అది ఇదని లేదు. అలాగే ఎమోషనల్ సీన్స్ కూడా రావు రమేష్ గారు అంశు గారు ఒక సీన్లో యాక్ట్ చేశారు. అలాగే రావు రమేష్ గారు మా పేరు రీతు గారు అసలు ఎక్సలెంట్గా యాక్ట్ చేశారు. అలాగే మదర్ సెంటిమెంట్లో మా హీరో ఫైట్ ఉంటుంది, ఫైట్లో ఏడుపు వస్తుంది, అలా చేసాడు, ఎక్సలెంట్గా చేశాడు మా హీరో. సో కాబట్టి పర్ఫార్మెన్స్లో ఎవరికెవరు తగ్గలేదు మూర్తి గారు. ఏం మూర్తి గారు ఎవరినైనా మర్చిపోతే కానీ మిమ్మల్ని మర్చిపోకూడదు, ఎందుకంటే నేను ఒకే ఊరు. కాబట్టి సినిమా ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అలాగే మన నిజార్ నేను లోకల్ ఎంత అందంగా ఉంటుందో లడ్డూలాగా, ఈ సినిమా కూడా అదే విధంగా లడ్డూలా ఉంటుంది, బ్రహ్మాండమైన ఫోటోగ్రఫీ. ఇక భీష్మాచార్యుడు, మా పూజ్యుడు, మా ఆద్యుడు సాయి కృష్ణ ఆయన. సో వీటన్నిటికీ మించి ఈరోజు రాజాదండ, నాకు రాజాదండాన్ని ప్రసన్న గారు పరిచయం చేశారు. బట్టి విక్రమార్కుడు అంటారు కదా, అలాగా 2 నెలలు తిరిగాడండి మా ఇంటి దగ్గరికి. పాపం 2 నెలలు. ఇంకా ఎదురుంటే కాఫీ షాప్కి రావడం, ఫోన్ చేయడం, సార్ ఒక్కసారి మాట్లాడాలి సార్,
ఒక్కసారి మాట్లాడాలి సార్, ఒక్కసారి మాట్లాడాలి సార్. ఆయన ఓపిక నిజంగా చెప్పుకోవాలి. సో అంత ఓపికగా ఈ ప్రాజెక్ట్ ఎలాగైనా సరే తిరునాళ్ళలో డైరెక్షన్ చేయించాలని ఆయన పట్టుబదులు విక్రమార్కుగా తిరిగాడు. నిజంగా ఆయన కష్టానికి తగ్గ ప్రతిఫలం కంపల్సరీ మా దాకా మీకు ఇస్తుంది సార్. మీ బ్యానర్లో మీరు ఏ విధంగా అయితే పెద్ద డైరెక్టర్ సినిమా చేయాలని కలగన్నారో అలాగే ఒక పెద్ద సినిమా మీ బ్యానర్లో ఇది మిగిలిపోతుంది. డెఫినెట్గా మీరు ఒక పెద్ద ప్రొడ్యూసర్, తిరిగి ప్రొడ్యూసర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను.